నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. దక్షిణ భారతదేశంలో డీలిమిటేషన్ గురించి చర్చ నడుస్తా ఉంది. అయితే దక్షిణ భారతదేశం డీలిమిటేషన్‌ని ఎందుకు వ్యతిరేకిస్తుంది? ఉత్తర భారతదేశం మొత్తం గూడా డీలిమిటేషన్‌కి ఉత్సాహంగా ఆమోదం పలుకుతూ ఉంటే, సౌత్ ఇండియా మాత్రం అసలు వద్దు అన్నట్టు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా మన తెలుగు 2 రాష్ట్రాలు, అందులోనూ తమిళనాడు, కర్ణాటక. ఈ రాష్ట్రాలన్నీ కలిసి కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఈ 4 రాష్ట్రాలు గూడా చెన్నైలో భేటీ అయిన విషయం మనందరికీ తెలిసిందే. డీకే శివకుమార్ ఆధ్వర్యంలో వీళ్ళంతా గూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి, డీలిమిటేషన్ గురించి వ్యతిరేకత వాళ్ళ యొక్క ఆమోదాలను గూడా తెలపడం జరిగింది. అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి? డీలిమిటేషన్‌కి ఇప్పుడున్నటువంటి జనాభా లెక్కలకి అసలు ఏం సంబంధం? ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. డీలిమిటేషన్ అంటే జనరల్‌గా ఎవ్రీ 4 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్‌కి ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా! జరుగుతున్న సందర్భంలో నియోజకవర్గాల వారీగా లెక్కల దామాషా ప్రకారం వాళ్ళు నియోజకవర్గాన్ని విభజించి, ఆ తర్వాత ఎన్ని నియోజకవర్గాలకి, ఎన్ని స్టేట్స్‌కి ఎంతమంది ఉంటే విభజిస్తే దానికి తగ్గట్టు వాళ్ళు రాజ్యసభలో గాని, లోక్‌సభలో గాని సీట్లు కేటాయించే అవకాశం ఉంది. ఎవ్రీ 10 ఇయర్స్‌కి జనాభా లెక్కలు ఖచ్చితంగా అవసరం. జనాభా లెక్కలు చేసిన తర్వాతనే ఈ డీలిమిటేషన్ అనేది చేస్తారు. గతంలో అంటే 2019, 20 ఆ టైంలో కరోనా రావడం వల్ల జనాభా లెక్కలనేది చేయడం మానేశారు. అంటే కొన్ని ఇతర దేశాలు అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ డీలిమిటేషన్ అనేది ఎవ్రీ 10 ఇయర్స్‌కి అలా జరుగుతూనే ఉంటుంది. జనాభా లెక్కల కొన్ని దేశాలలో అయితే ఎవ్రీ 5 ఇయర్స్‌కి ప్రతి 5 సంవత్సరాలకు గూడా డీలిమిటేషన్ ప్రక్రియ చేస్తా ఉంటారు. నియోజకవర్గాలుగా విభజించి వారి యొక్క జనాభా రేషియోని బట్టి ఎన్ని నియోజకవర్గాలు ఉంటే బావుంటాయని తెలిసి చేస్తా ఉంటారు. అలాంటిది ప్రతి దేశంలో ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ గూడా ఎవ్రీ ఇయర్‌కి జనాభా లెక్కలు విభజించిన తర్వాత ఇవి చేస్తారు. అవసరం అనుకుంటే ఈ 5 ఇయర్స్‌కి చేస్తారు. అవసరం లేకుంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మొన్న భారతదేశంలో మాత్రం ఈ కరోనా వల్ల జనాభా లెక్కల అనేవి ఆ పర్సెంటేజ్ అనేవి డీటెయిల్స్ తెలియకుండా ఆపేశారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇవన్నీ గూడా చేయడం మొదలుపెట్టారు. జరిగాయి కూడా. ఈవెన్ నార్త్ కొరియా గాని, సౌత్ కొరియా గాని, ఇంకా కొన్ని రాష్ట్రాలు సింగపూర్ గాని, దుబాయ్ గాని కొన్ని పాశ్చాత్య దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అయితే కొనసాగించారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశంలో మాత్రం జనాభా లెక్కలు గుర్తించలేదు. జనాభా లెక్కలు చేయలేదు కాబట్టి ఆపేశారు. కానీ డీలిమిటేషన్ ప్రక్రియ మాత్రం కొనసాగిస్తున్నారు. అయితే లెక్కలు లేకుండా డీలిమిటేషన్ ఎలా చేస్తారని ఒకవైపు ప్రశ్న వేస్తుంటే, మరోవైపు ఉత్తర భారతదేశం డీలిమిటేషన్‌కి ఓకే చెప్పారు. ఎందుకు వాళ్ళు ఓకే చెప్పారు? వాళ్ళ జనాభా అయితే చాలా విపరీతంగా పెరిగింది. ఎంత విపరీతంగా పెరిగితే అన్ని నియోజకవర్గాలొస్తాయి. ఎన్ని నియోజకవర్గాలొస్తాయి? అన్ని సీట్లొస్తాయి. ఎన్ని సీట్లు ఎక్కువగా ఉంటే రాజ్యసభలో గాని, లోక్‌సభలో గాని అంత స్ట్రాంగ్ బలం అనేది వాళ్ళకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీహార్‌లో గత 10 ఏళ్లలో జనాభా విపరీతంగా పెరిగింది. సో, ప్రస్తుతం ఉన్నటువంటి లెక్కలు మాత్రం వాళ్ళకి లోక్‌సభలు గాని, రాజ్యసభ సీట్లు గాని చాలా తక్కువగా ఉన్నాయి. సో, వాళ్ళ విపరీతమైన జనాభా పెరగడం వల్ల నియోజకవర్గాలుగా వాళ్ళకి కొన్ని కొన్ని సీట్లు వాళ్ళు కొన్ని కేటగిరీలను విభజిస్తారు. అప్పుడు రాజ్యసభ సీట్లు ఎక్కువగా ఉండాల్సొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ విషయానికొస్తే లోక్‌సభ స్థానాలు గనుక మనం చూసుకున్నట్లయితే 119 సీట్లున్నాయి. రైట్? సో, అలాగే ఏపీకి చూసుకున్నట్లయితే 175 సీట్లున్నాయి. 175 లోక్‌సభ స్థానాలున్నాయి. 119 లోక్‌సభ స్థానాలున్నాయి. ఇంకా ఎంపీ విషయానికొస్తే ఎంపీ సీట్లకి ఎలాగుంటే దాదాపుగా 30 సీట్లు మన తెలంగాణలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 25 ఎంపీ స్థానాలున్నట్టున్నాయి. సో, వివరంగా చూసుకున్నట్లయితే తక్కువలో తక్కువ ఆంధ్రప్రదేశ్‌కి, తెలంగాణకి ఉన్నాయి. కానీ లోక్‌సభ స్థానాలు ఎక్కువగా ఉన్నాయి గదా! 119 దీనికున్నాయి. 175 ఏమో ఏపీకున్నాయి. కానీ బీహార్‌కొచ్చేసి విషయానికొస్తే ఇప్పుడు ఈ జనాభా లెక్క పెరిగింది కాబట్టి, వాళ్ళ ఏరియాకి తగ్గట్టు నియోజకవర్గాలు పెరుగుతాయి, లోక్‌సభ స్థానాలు పెరుగుతాయి. ఎన్ని లోక్‌సభ స్థానాలు పెరిగితే లోక్‌సభలో నుంచి అంత స్ట్రాంగ్‌గా వీళ్ళకొక పవరొస్తుంది. అలా నార్త్ ఇండియాలో ఈ విధంగా ఎక్కువగా ఉండడం వల్ల, నార్త్‌లో ఈవెన్ కేవలం బీహార్ ఒకటే గాదు, ఉత్తరప్రదేశ్ గాని, లేదంటే అక్కడ మధ్యప్రదేశ్ గాని, ఈ బీహార్ ఇంకా కొన్ని పశ్చిమ బెంగాల్ ఇవన్నిటికి గూడా జనాభాలో ఎక్కువగున్నారు. వాళ్ళ కేటగిరీ పెరిగాయి కాబట్టి స్థానాలు గూడా ఎక్కువగా ఉంటాయి. ఇక సౌత్ ఇండియానికొచ్చినట్లయితే అవి ఎక్కువగా లేవు. అయితే సీట్లనేవి తగ్గిపోతాయి. ఎప్పుడైతే సీట్లు తగ్గిపోతాయో వాళ్ళ పవర్ గూడా తగ్గిపోతుంది. ఇప్పటి వరకు గూడా
మొత్తం ఎన్ని రోజుల నుంచి కేంద్రం, కేంద్రం అంటే కేవలం నార్త్ ఇండియాలోనే కేంద్రం ఉంది. అసలు సౌత్ జోన్‌కి రావట్లేదని చాలా అప్‌సెట్‌లో ఉన్నటువంటి సౌత్ ఇండియన్ పీపుల్‌కి ఇప్పుడు ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అనేది కొద్దిగా భారాన్ని ఇస్తుంది తప్ప ఏ మాత్రం గూడా ఊరట అనేది ఉపశమనంనయితే కలిగించట్లేదు. ఆ ఒక్క ఉద్దేశంతోనే ఎప్పుడైతే పవర్ అనేది సౌత్ ఇండియా నుంచి గూడా రావాలి. ఈవెన్ సౌత్ ఇండియా నుంచి ఒక ప్రైమ్ మినిస్టర్ ఉండాలని గూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న తరుణంలో ఈ ప్రక్రియను ఎప్పుడైతే బిల్లు తీసుకొస్తున్నారో దీనికి అందరూ గూడా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా పీఎం నరేంద్ర మోడీ ఎప్పుడైతే తీసుకురావడం అయిందో, ఆ మోదీ తీసుకొచ్చిన వాటికి సౌత్ ఇండియా నుంచి అందరూ గూడా వ్యతిరేకతను చూపిస్తున్నారు. కేవలం మోదీ అనే ఒకటి కాదు, అక్కడున్నటువంటి ప్రతిపక్షాలు గాని, లేదంటే కేంద్రం నుంచి తీసుకొచ్చిన ప్రతిపాదననైతే ప్రస్తుతానికి వ్యతిరేకిస్తున్నారు. అంటే అది కేవలం నార్త్ ఇండియన్ అని చెప్పకూడదు. అలానే కేంద్రం అని గూడా చెప్పకూడదు. రాజ్యాంగం ప్రకారమే చూస్తున్నారు. అయితే రాజ్యాంగంలో ఏం రాసుంది? ఈ డీలిమిటేషన్ గురించి రాజ్యాంగంలో ఏం రాసిందో వివరంగా చూద్దాం. ఆర్టికల్ 81, ఆర్టికల్ 82 ఇప్పుడు 2 ఉన్నటువంటిది. ప్రస్తుతం మనం నడుస్తున్నటువంటిది, మనం ప్రస్తుతం అనుసరిస్తుందంతా ఆర్టికల్ 81 నుంచి దాన్ని అనుసరిస్తూ ఉన్నాము. అయితే ఆర్టికల్ 2 అనేది మళ్ళీ కొత్తగా సవరణ చేసినటువంటిది. రాజ్యాంగ చట్ట ప్రకారం సవరణ చేస్తున్నటువంటి చట్టం ఏదైతే ఉందో అది ఆర్టికల్ 82 సో ఆర్టికల్ 82 ప్రకారం కొత్త సవరణ తీసుకొచ్చింది. అంటే గతంలో ఎన్ని సీట్లున్నాయి, ఎన్ని స్థానాలున్నా అంతకే పరిమితం అయ్యింది. ఇలా అయితే రోజు రోజుకి జనాభా పెరుగుతుంది తప్ప ఎప్పుడు కూడా తరగట్లేదు. అంటే 174 2013లో మన జనాభా భారతదేశ జనాభా 135,00,00,000 మాత్రమే ఉంది. దాదాపుగా 2013 ఇప్పుడు 2025 ఆల్‌మోస్ట్ 10, 15 ఏళ్లలో 135,00,00,000 జనాభా 142,00,00,000 అయింది. ఇంత జనాభా దాదాపుగా 15,00,00,000 జనాభా పెరిగింది ఈ 10 ఏళ్లలో. సంవత్సరంలో 1,00,00,000 మంది పుట్టుకొస్తున్నట్టుగా మనకి లెక్కల ప్రకారం మనం అఫీషియల్ సర్వే చూసుకున్నట్లయితే మనం అంచనా వేయొచ్చు. అలాంటిది ఇప్పుడు జనాభా అంత పెరుగుతుంది కాబట్టి ఈవెన్ సవరణ గూడా చేయాల్సిందే. అంటే గతంలో నువ్వు ఆర్టికల్ 81 ప్రకారం ఆ రాజ్యాంగ ప్రకారం ఎంతవరకు ఉందో అంతవరకు స్థానిక లోక్‌సభ స్థానాలు పరిమితమయ్యాయి. ఆర్టికల్ 82ని ఫాలో అవ్వాలని కొత్త చట్టం అయితే చెప్తుంది. ఆ కొత్త చట్టాన్ని అనుసరించి మళ్ళీ జనాభా లెక్కలు చూసి ఆ జనాభా పర్సెంటేజ్ వైస్‌గా ఈ బిల్లునైతే పాస్ చేస్తారు. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే నియోజకవర్గాలు ఇప్పుడు ఖచ్చితంగా 40 వరకు పెరగొచ్చు అంచనాను వేస్తున్నారు. పైగా 33% మహిళలకు రిజర్వేషన్ గూడా తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే 33% మహిళలకు రిజర్వేషన్ తీసుకొచ్చిందో అందులోనూ ఖచ్చితంగా ఈ జనాభా లెక్కలు గూడా అంచనా వేసిన తర్వాత లోక్‌సభ స్థానాలు గూడా పెంచే అవకాశం ఉంది. అప్పుడు వుమెన్‌కి వస్తుంది. అలాగే జనరల్ ఉన్నటువంటి లోక్‌సభరాలు గూడా పెరిగే అవకాశం ఉంది. ఇదంతా బానే ఉంది వినడానికి. కానీ ఇక్కడొచ్చిన ఒకే ఒక సమస్య ఏంటంటే, ఈ ఆర్టికల్ 82 చట్టంని ఎప్పుడైతే సవరించిన చట్టాన్ని ఎప్పుడైతే అనుసరిస్తామో, అటు ఉత్తర భారతదేశంలో ఎక్కువ స్థానాలు వెళ్తాయి గాబట్టి, దానికి ఒప్పుకోవట్లేదు గాబట్టి, అలా కాకుండా ఈక్వాలిటీ ఉండాలి, ఈక్వల్‌గా ఉండాలి. ప్రతి దేశానికి, ప్రతి రాష్ట్రానికి సమ్ పర్సెంటేజ్ అయితే కావాలి. జనాభా లెక్కలుగా కాకుండా, ఈ రాష్ట్రానికి ఇంత ఉండాలి, ఆ రాష్ట్రానికి అంత ఉండాలన్నట్టుగా ఇక్కడ డీకే శివకుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ భేటీలో అటు తమిళనాడు సీఎం ఆహ్, కే అలాగే కర్ణాటక సీఎం సిద్దిరామయ్య, అలాగే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళంతా కూడా పాల్గొని దీన్నైతే ముందుకైతే తీసుకొస్తున్నారు. మరి దీని మీద వీళ్ళు పోరాటం చేస్తున్నారు. దీన్ని సవరించాలి, దీన్ని కరెక్ట్‌గా చూడాలని గూడా అంటున్నారు. మరి ఏం జరుగుతుంది ఏంటనేది మనకు తెలియాల్సింది. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా మా ఛానెల్‌ని చూస్తూనే ఉండండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాము.